నారాయణ హఠావో, అమరావతి బచావో. అమరావతి విషయంలో జగన్ రెడ్డి నమ్మించి మోసం చేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు అయితే నమ్మించి నమ్మకంతో మోసం చేస్తున్నారు. మాయమాటలకు బలహీన వర్గాల రైతులు నష్టపోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. చంద్రబాబు, లోకేష్ మాత్రం పూర్తిగా మంత్రి నారాయణ పైనే ఆధారపడ్డారు. నిజాయితీగా పనిచేస్తున్న కాటమనేని భాస్కర్ ని సిఆర్డీఏ కమిషనర్ స్థానం నుంచి బదిలీ చేశారు. ఇంకా చెప్పాలంటే భాస్కర్ బదిలీ కోసం సీఎం చంద్రబాబును నారాయణ బలవంతం చేశారు. భాస్కర్ బదిలీ అయ్యే వరకు ఆయన ముఖం కూడా చూడలేదు. చివరికి అమరావతి సమావేశాలను చంద్రబాబు ఏర్పాటు చేసినప్పుడు భాస్కర్ వెళ్లిపోయిన తర్వాతే నారాయణ ఆ సమావేశానికి హాజరయ్యారు. మంత్రి పోరు భరించలేక కాటమనేని భాస్కర్ కూడా స్థాన చలనం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారంటే మంత్రి, కమిషనర్ మధ్య యుద్ధం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చక్కగా పనిచేస్తున్న కాటమనేని భాస్కర్ ను వద్దన్న మంత్రి నారాయణ తీవ్ర అవినీతి ఆరోపణలున్న ఐఏఎస్ అధికారి కన్నబాబును సిఆర్డీఏ కమిషనర్ గా నియమించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కన్నబాబుపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా సరే మంత్రి నారాయణ మాత్రం తను అనుకున్నదే సాధించారు. మంత్రి నారాయణ పైన నిజాయితీ వద్దు, అవినీతే ముద్దు అంటూ సొంత పార్టీ నేతలే సెటైర్లు వేశారంటే ఆయన పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సిఆర్డీఏకు మంత్రి, ముఖ్యమంత్రి అన్ని నారాయణ గారే. అంతా తన కనుసన్నల్లోనే ఉండాలని, తనకు తెలియకుండా చీమ కూడా చిటుక్కుమనకూడదని హుకుం జారీ చేశారు. ఏ చిన్న పని అయినా సరే తన అనుమతి తప్పనిసరి అని సిఆర్డీఏ అధికారులతో, సిబ్బందితో మంత్రి నారాయణ అంటుంటారట. ఇక మంత్రి సిబ్బంది అయితే సిఆర్డీఏలో ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న పనులు కూడా మంత్రి సిబ్బంది చక్కబెడుతున్నారంటే వాళ్ల పెత్తనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటింది. కానీ అమరావతిలో తాజా పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అక్కడ కనిపిస్తోంది. అమరావతి రాజధానికి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని హోదాలో మద్దతిచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల నినాదం తెరపైకి తెచ్చారు. ఇదే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటానికి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావటానికి ముఖ్య కారణమైంది. కానీ అమరావతి రైతుల ఫ్లాట్లను ఇప్పటికీ అభివృద్ధి చేయలేదు. పైగా ఎప్పుడు అభివృద్ధి చేసి ఫ్లాట్లు తిరిగిస్తారో కూడా తెలియటం లేదు. దీంతో కూటమి ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి రైతులు సిద్ధమవుతున్నారు. అమరావతి బచావో, మంత్రి నారాయణ హఠావో అన్న నినాదంతో రైతులు రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి నారాయణ అహంకారంతో వ్యవహరిస్తున్నారని రైతుల ప్రధాన ఆరోపణ. సీఎం చంద్రబాబు కూడా మంత్రి నారాయణకే పూర్తి పెత్తనం ఇవ్వటంపై అసహనంతో ఉన్నారు. అమరావతి రైతుల గురించి చంద్రబాబు ఏమీ పట్టించుకోకుండా మంత్రి నారాయణే గుడ్డిగా నమ్మారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు పైన కూడా రైతుల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది. మంత్రి నారాయణను అమరావతి రాజధాని బాధ్యతల నుంచి వెంటనే తప్పించుకుంటే కూటమి ప్రభుత్వం పతనం కావటం ఖాయమని రాజకీయ పరిశీలకులు, రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జగన్ రెడ్డి 3 రాజధానులు అని కొత్త విధానం తెరపైకి తెచ్చి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అమరావతి రైతులకు కనీస మర్యాద కూడా మంత్రి నారాయణ ఇవ్వటం లేదు. సిఆర్డీఏ అధికారులు కూడా రైతులను చిన్నచూపు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రైతులను పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. చంద్రబాబును పూర్తిగా భ్రష్టు పట్టించే పనిలో మంత్రి నారాయణ బిజీగా ఉన్నారేమో అనేది సొంత పార్టీ నేతల మాట. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెడతారా? అమరావతి కోసం విలువైన భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరిస్తారో లేదో చూడాలి.